ప్రకాశం జిల్లా తర్లుపాడులోని ఎస్సీ కాలనీలో నెలలుగా కొనసాగుతున్న నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతూ జీసస్ లవ్స్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో డీప్ బోర్ ఏర్పాటు చేశారు. ఎస్సీ కాలనీ వాసులు తీవ్ర నీటి కొరతతో ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో కాలనీ పెద్దలు, సంఘ పెద్దలు కలిసి మిషన్ డైరెక్టర్ బిషప్ రెవరెండ్ డాక్టర్ గుర్రం శేఖర్కు సమస్యను తెలియజేశారు. వెంటనే స్పందించిన ఆయన నీటి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. బోర్ డ్రిల్లింగ్ పూర్తి కావడంతో దాదాపు 3 ఇంచుల నీరు లభించగా కాలనీ వాసుల్లో ఆనందం వెల్లివిరిసింది. త్వరలోనే బోరుకు అవసరమైన మోటారు ప్యానెల్, బోర్డు పైపులు ఏర్పాటు చేస్తామని మిషన్ ట్రెజరర్ శ్రీమతి సునీత రూత్ బెన్ని తెలిపారు. ఈ డీప్ బోర్ పనులను తర్లుపాడు గ్రామ సర్పంచ్ పల్లెపోగు వరాలు ప్రారంభించారు. సందర్భంగా కాలనీ ప్రజలు డైరెక్టర్ గుర్రం శేఖర్ కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు పల్లెపోగు ఎబినేజర్, గ్రామ పెద్దలు, సంఘ పెద్దలు, ప్రజలతో పాటు జీసస్ లవ్స్ మినిస్ట్రీస్ కోఆర్డినేటర్ ఎంఎస్ విజయ్ కుమార్, స్టాఫ్ దివ్య, జ్యోతి, దివ్యారాణి, ఫీల్డ్ వర్కర్స్ పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు తర్లుపాడు మండలం తర్లుపాడులోని ఎస్సీ కాలనీలో పేద ప్రజల కొరకు డీప్ బోరు వేయించడం జరిగింది. గత కొన్ని రోజుల నుంచి ఎస్సీ కాలనీలోని ప్రజలు నీటి సమస్య వలన చాలా ఇబ్బంది పడుతున్నారని ఆ గ్రామ పెద్దలు, సంఘ పెద్దలు జీసస్ లవ్స్ మినిస్ట్రీస్ దృష్టికి తీసుకొని రాగా మేము ఈ నీటి సమస్య గురించి పరిష్కరించాలని ఈరోజు ఆ గ్రామంలోనికి వచ్చి ఆ డీప్ బోర్ బండిని తీసుకొని వచ్చి బోరు వేయించడం జరిగింది. ఈ యొక్క ప్రజల యొక్క దాహార్తిని తీర్చుట కొరకు జీసస్ లవ్స్ మినిస్ట్రీస్ ద్వారా డీప్ బోర్ వేయించి తదుపరి ఆ డీప్ బోర్ కావాల్సినటువంటి మోటారు, పైప్స్, అలాగనే వాటికి కావాల్సిన సమస్త సామాగ్రిని కూడా మేము సమకూర్చి అతి త్వరలో ఈ యొక్క డీప్ బోర్ను ప్రారంభించి ఎస్సీ కాలనీలో ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి కూడా నీరు అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఈ యొక్క ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఈరోజు 45 అడుగుల్లోనే మరి నీరు పడడం అనేది చాలా గొప్ప సంగతి. మేము 500 అడుగుల వరకు ఈ గ్రామంలో మరి బోరు వేసాము. నీరు కూడా 3 ఇంచుల నీరు ప్రజల కొరకు మరి సమృద్ధమైనటువంటి నీరు కూడా లభించడం జరిగింది. మేము ఎంతో సంతోషిస్తున్నాము. ఇలాంటి పేద ప్రజల కొరకు సహాయం చేయడానికి జీసస్ లవ్స్ మినిస్ట్రీస్ ఎంతగానో ముందుకు వస్తుందని ప్రజలకు తెలియజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.